రంగారెడ్డి జిల్లాలో గిరిజనులకు చెందిన దాదాపు 600 ఎకరాల భూములను భారీ నిర్మాణ సంస్థలు కాజేస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో కొందరు బాధితులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధరణి వల్ల తమకు అన్యాయం జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చే భూభారతి ద్వారా సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. విచారణ ద్వారా తమ గిరిజన కుటుంబాలను న్యాయం చేయాలని కోరుతున్న మా బాధితులతో మా ప్రతినిధి సాగర్ ఫేస్ టు ఫేస్. రంగారెడ్డి సంగారెడ్డి జిల్లాల పరిధిలో ఉన్నటువంటి 600 ఎకరాల గిరిజన భూములను బడా నిర్మాణ సంస్థలు ఆక్రమించాయని ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఈ గిరిజనులకు సంబంధించిన భూములను ఎవరు ఆక్రమించారు? ఇంత కోట్లాది రూపాయల విలువైనటువంటి గిరిజనుల భూములను ఆక్రమించిన సంస్థలేంటి? దానికి సంబంధించిన వివరాలను తెలుసుకుందాం. ఆ గిరిజనులతో మాట్లాడి తెలుసుకుందాం. బాధిత గిరిజనులు ఉన్నారు, గిరిజన సంఘం ప్రతినిధులు కూడా మనతో ఉన్నారు. మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి శ్రీరామ్ నాయక్ గారు, అసలు ఏం జరిగింది? 600 ఎకరాలను ఏ నిర్మాణ సంస్థలు ఆక్రమించాయి? సంగారెడ్డి జిల్లా రామచంద్రపూర్ మండలం వెలిమల తండ, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం కొండకల్ల తండ, ఈ రెండు తండాల పరిధిలో 250-300 గిరిజన కుటుంబాలు ఉంటాయి. ఈ 250-300 గిరిజన కుటుంబాల భూములు దాదాపు స్వతంత్రం వచ్చిన కాడి నుంచి, సీలింగ్ యాక్ట్ వచ్చిన కాడి నుంచి వీళ్ళు సాగులో చేస్తూ ఉన్నారు. గిరిజనులు దాదాపు 500 నుంచి 600 ఎకరాల భూముల్ని సాగు చేస్తూ ఉన్నారు. ఆనాడు ఏది తెలంగాణ సాయుధ పోరాటం ఏదైతే జరిగిందో, భూస్వాములు, దొరలు, జాగీర్దారులు, రజాకారులు వీళ్ళంతా పెద్ద ఎత్తున పోరాటం, వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేసిన ఫలితంగా సీలింగ్ యాక్ట్ వచ్చింది. ఒక కుటుంబానికి 54 ఎకరాల కంటే ఎక్కువ ఉండొద్దని చెప్పి చట్టం వచ్చింది. ఆ చట్టం వచ్చినప్పుడు వచ్చిందో ఈ భూస్వాముల దగ్గర, దొరల దగ్గర ఉన్న భూములన్నింటినీ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంది. 50 ఎకరాలు లేకుండా. ఆ విధంగా ఈ కొండకల్ల తండాలో ఉన్నటువంటి ఒక దొర, విక్రమరెడ్డి అనే దొర, వాళ్ళ తాత ముత్తాతలు సంబంధించి మాకు 1000 ఎకరాలు ఇక్కడ భూములు ఉన్నాయని చెప్పి క్లెయిమ్ చేశాడు. అప్పుడు ఆనాడు గవర్నమెంట్ ఈ సీలింగ్ యాక్ట్ కింద లాక్కుంది, హ్యాండ్ ఓవర్ చేసుకుంది ప్రభుత్వం. హ్యాండ్ ఓవర్ చేసుకుని ఈ 250-300 గిరిజన కుటుంబాలకి అసైన్ చేసింది భూములు. ఇప్పుడు ఆ దొర ఏం చేసిండు? ఆనాటి నుంచి సాగులో ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు ఈ దొర ఏం చేసిండంటే, విక్రమరెడ్డి అనే దొర వాళ్ళ వారసుడు, ఈ భూములన్నింటినీ సీలింగ్ యాక్ట్ కింద నేను ఇవ్వలేదు, ఈ భూములని నావే అని చెప్పి తిరిగి ఉల్టా అయి రికార్డులన్నీ తారుమారు చేసి వీళ్ళ గిరిజనులందరినీ బెదిరించి ఈ భూములన్నింటినీ నా భూములుగా తీసుకొని ప్రకటించుకొని ఈ 500 ఎకరాల 600 ఎకరాల భూముల్ని అపర్ణ గ్రీన్ మార్క్ అనే కంపెనీకి ఆయన అమ్మేశాడు. సాగులో వీళ్ళున్నారు, ఆయన అమ్మేశాడు. ఆయన హక్కే లేదు. ఒక్కసారి సీలింగ్ యాక్ట్ కింద గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుని అసైన్ చేసిన తర్వాత వేరే వాళ్ళ దళితులు, గిరిజనులకి ఆయనకి ఎటువంటి హక్కులు లేవు. మరి అయినా ఎట్లా వచ్చిందంటే ప్రభుత్వ అధికారులను లోసంచు చేసుకొని ప్రభుత్వ అధికారులని. ఇది ఎప్పుడు జరిగింది? గత ప్రభుత్వం హయాంలోనే జరిగిందా? ఈ అపర్ణ వాళ్ళకి వాళ్ళకి ఎవరైతే మీరు ఏ నిర్మాణ సంస్థలకైతే అమ్మారని చెప్తున్నారో విక్రమరెడ్డి అనే ద్వారా, అది ఏ సమయంలో జరిగింది? దీని వెనుక అంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులే కావచ్చు, ప్రభుత్వంలో నాయకులు కూడా దీని వెనుక ఉన్నారని మీరు భావిస్తున్నారు? దీంట్లో బడా రాజకీయ నాయకులు ఉన్నారు, బడా సంస్థలు అందరూ ఉన్నారు. ఇది గత ప్రభుత్వమే 2018-19 నుంచి స్టార్ట్ అయింది. ఇది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఇది జరిగింది. ఈ జరిగిన వాటన్నిటినీ ఏంటంటే, ఇప్పుడు ఏ ప్రభుత్వ అధికారం లేకొస్తే ఆ ప్రభుత్వం అంతా పడతారు వీళ్ళు వాళ్ళ భూములు రక్షించుకోవడం కోసం. ఆ విధంగానే ఇప్పుడు ఏం చేస్తున్నారు, వీళ్ళని భయపెడుతున్నారు గిరిజనుల్ని. వాళ్ళకి బొందలగడ్డ లేదు, వాళ్ళ చనిపోతే, తండాలలో చనిపోతే ఎక్కడ బొంద పెట్టాలనే బొందలగడ్డ గింత జాగా లేదు. ఆడ 3 తండాలు ఉన్నాయి. ఒక తండాన్ని ఆల్రెడీ లేపేశారు, ఇప్పుడు 2 తండాలని కూడా లేపడానికి ప్రయత్నిస్తున్నారు. వీళ్ళు సాగులో ఉన్నారు భూముల్ని. ఇప్పుడు వీళ్ళే కాస్తులో ఉన్నారు. కాస్తులో ఉన్నా కూడా వాళ్ళ చుట్టూ 20 అడుగులు గోడలు, వెంచర్లకు 20 అడుగులు గోడ కట్టేశారు. అపర్ణను గ్రీన్ మార్క్ కంపెనీలు, జీవీకే కూడా పక్కన జీవీకే కూడా ఉంది. ఈ 3 సంస్థలు ఈరోజు 20 అడుగుల గోడ కట్టి ఏ హద్దులు ఆ హద్దులు వెంచర్లకి గోడలు కడుతున్నారు. వీళ్ళు పోవడానికి కూడా లేదు. వీళ్ళు పట్టా భూముల్లే కూడా పోవడానికి లేకుండా చేస్తున్నారు. బౌన్సర్లు గుండాలని పట్టాలున్నాయి. ఇదిగో పట్టా భూములు. మనం విజువల్స్ లో చూడొచ్చు. దాదాపు
1997కు సంబంధించినటువంటి భూమి మండల రెవెన్యూ కార్యాలయం శంకర్పల్లి రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన పట్టాలు కూడా వీరి మీద ఉన్నాయి. వీరికి సంబంధించినటువంటి తెలంగాణ ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా పట్టాలు ఇచ్చింది. కానీ ఈ భూములను మాత్రం బడా నిర్మాణ సంస్థలు ఎవరైతే ఆ దొర విక్రమ్ రెడ్డి అనే దొర ఈ బడా నిర్మాణ సంస్థలకు అమ్మేశాడు. ఇప్పుడు ఉన్న పలంగా ఎన్నో సంవత్సరాలుగా తమ జీవితాలు ఆధారంగా ఉన్నటువంటి తండాలను వదిలి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నా అని చెప్పి గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.